హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజను వ్లాగ్స్. ఇక్కడైతే మా చిన్నోడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం అయితే చేస్తున్నాం. మేము ఎక్కడ చేస్తున్నాము ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. మా చిన్నోడి పుట్టు వెంట్రుకలు అయితే మా విలేజ్కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కుంటాల అనే విలేజ్లో అయితే తీసామన్నమాట. అక్కడైతే పోచమ్మ తల్లి ఉంటుంది, గజ్జలవ్వ అంటూ ఉంటారు. అయితే మేము పోచమ్మ తల్లికి అయితే మా చిన్నోడి వెంట్రుకలు అయితే ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడైతే మేము డిన్నర్ ఏమి ఇక్కడ పెట్టుకోలేదు, కానీ ఓన్లీ బోనము అలా అంటే డిన్నర్ అనేది మొత్తం ఇంటి దగ్గరనే ప్లానింగ్ చేసాము. ఇక్కడ దేవుడి మొక్కు అయితే చెల్లించాల్సింది ఉంటుంది కాబట్టి బోనము ప్రతిదీ అంటే వెంట్రుకలు ఇస్తున్నప్పుడు అయితే ఆచారాలు చెయ్యబడుతుంది కాబట్టి అమ్మవారికి అయితే మేము ఇక్కడ మార్నింగ్ పొద్దున 6 o'clockకి అన్నీ అమ్మవారికి అవసరమైన సామాన్లు కొన్నిగా తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే బోనాన్ని అయితే సమర్పించాం. ఇక్కడ ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు సహాయం అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ డిన్నర్ అనేది ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు అయితే చాలా దూరంగా ఉంటుంది. అందులోనూ మా విలేజ్ తప్ప ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లు ఎక్కడ ఏంటి అనేది మా రిలేటివ్స్కి తెలియదు కాబట్టి మేమైతే ఇంటి దగ్గరనే పెట్టుకుంటే అందరు కూడా అక్కడికి వస్తారు. ఇక్కడ అమ్మవారికి సమర్పించాల్సింది బోనం అన్నీ సమర్పించేసి ఇంటి దగ్గర డిన్నర్ పెట్టుకుందాం అని అయితే ప్లానింగ్ చేసామన్నమాట. ఇక్కడైతే మా అమ్మ మా నాన్ననైతే బోనాన్ని అయితే ఎత్తుకున్నారు. మేమైతే బోనం అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడికి 4 మేకలు అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడైతే బోనం కుండలో అయితే అంబలి, శనగకూర అండ్ అన్నము అండ్ నైవేద్యంగా అయితే 3-4 రకాలుగా అయితే వండారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అయితే తొందరగా అయిపోవాలి, ఎందుకంటే ఇంటి దగ్గర డిన్నర్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ అందరు హెల్ప్ చేస్తూ అయితే ఇక్కడైతే పని చేశారనమాట. ఇక్కడ పని మోయించుకొని ఇంటికి వెళ్తే అంటే ఇక్కడనే లేట్ అయిపోతే మాత్రము వచ్చిన రిలేటివ్స్కి ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటాము, మళ్ళీ రిలేటివ్స్ ఇంటి దగ్గర వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఏం బాగా అనిపించదు. కాబట్టి మేమైతే ఇక్కడ తొందరగా అయితే ముగించుకొని అయితే ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మేము అమ్మవారికి అయితే సమర్పించాల్సింది చిక్కుదండ, తర్వాత బొట్టు అన్నీ ఉంటాయి కదా బోనంకు సంబంధించిన అయితే మా అత్తమ్మ అయితే అన్నీ అమ్మవారికి అయితే సమర్పిస్తుందన్నమాట. మేమైతే ఇక్కడ బోనం సమర్పించేటప్పుడు అయితే వారి మాల వేసుకున్న స్వాములు అయితే పల్లకిని గర్భగుడి చుట్టూ అయితే తిప్పుతూ అయితే కొన్ని పాటలు అయితే పాడారన్నమాట. ఆ పాటలు పాడుతూ ఉంటే అంటే భజన టైప్ అన్నమాట. చాలా బాగా అనిపించింది. మేము ప్రశాంతంగా అంటే మేము బోనం సమర్పించకన్నా ముందే వాళ్ళు అయితే ఇలా గుడి చుట్టూ అయితే అమ్మవారి పల్లకిని మోస్తూ అయితే ప్రదక్షిణలు చేస్తూ పాటలు అయితే పాడారు. అక్కడ ముగించుకొని ఇక్కడైతే మా చిన్నోడి పుట్టు వెంట్రుకలు అయితే తీస్తున్నాం అన్నమాట. ఇక్కడైతే పుట్టు వెంట్రుకలు అయితే మంగలి అతనే కంపల్సరీ తీయాలి కాబట్టి మంగలి అతన్ని అయితే మా ఆయన పిలుచుకొని వచ్చాడు. ఇక్కడైతే మా ఆయన నేనైతే పట్టుకున్నాం. మా చిన్నోడికి ఫస్ట్ మేనమామ మా తమ్ముడు ఒక 5 వెంట్రుకలు అంటే 5 కత్తెలు అట్లా తీసిన తర్వాత మంగలి అతను అయితే తీసిన తర్వాత ఒక తెల్లటి క్లాత్లో అయితే ఇవి కొన్ని వెంట్రుకలు వేసి అమ్మవారి చెట్టుకు అలా ఎక్కడైనా కడతారన్నమాట, అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో. ఇక్కడైతే మేము అయితే అన్ని వెంట్రుకలు అయితే తీసేసుకొని తర్వాత ఇంకా కొన్ని వెంట్రుకలు అయితే ఉంచుతారు. ఆ వెంట్రుకలు అయితే ఇంటి దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీస్తారన్నమాట. అది కూడా నేను వీడియో తీశాను, కానీ కొద్దిగా అయితే కాపీరైట్ అయితే పడింది. నేను ఈ వీడియో ముందే అప్లోడ్ చేశాను కానీ మా చిన్నోడికి డ్రెస్ వల్ల కొద్దిగా కాపీరైట్ అయితే పడింది. అందువల్ల నేనైతే మళ్ళీ దాన్ని డిలీట్ చేశాను ఆ వీడియోస్ని. ఇక్కడైతే మేము అక్కడ కుంటాల దగ్గర అమ్మవారి దగ్గర అయితే మొత్తం పని ముగించుకొని అన్నీ మాంసాన్ని మొత్తాన్ని అక్కడనే ఫ్రెష్ చేసుకొని అయితే ఇక్కడికైతే ఇంటికి రిటర్న్ వచ్చేసాము. ఇక్కడైతే అమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తానికి అయితే బట్టలు అయితే కొనుక్కొని తెచ్చారు. మా మమ్మీ మా డాడీ అయితే ముందే మనీ ఇచ్చారు, మమ్మల్ని కొనుక్కోమన్నారు. వాళ్ళు మనీ పంపించడం వల్ల మేము ముందే కొనుక్కొని అయితే అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నామన్నమాట. ఇక్కడైతే మా అమ్మ మా నాన్న బట్టలు పెట్టి కాళ్ళు అయితే మొక్కారన్నమాట.
మేమైతే డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని మేము వచ్చేసరికి అయితే మా రిలేటివ్స్ అందరు ఇంటి దగ్గర నిండిపోయారు. కాబట్టి మేము వాళ్ళకు అయితే అన్ని మర్యాదలు చేయాలి కాబట్టి ఎలాంటి లోటుపాట్లు రావద్దు కాబట్టి డిన్నర్‌కి అయితే వాళ్ళని సిద్ధం చేశామనమాట.